హలో ఫ్రెండ్స్! టెట్ మరియు డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం సైకాలజీ, తెలుగు, బయోసైన్స్ మరియు సోషల్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్‌ని మేము అప్డేట్ చేస్తా ఉన్నాము. ప్రీవియస్‌గా సైకాలజీ మరియు బయాలజీకి సంబంధించినటువంటి బిట్స్‌ని మేము వీడియోస్ అప్‌లోడ్ చేస్తాము. మీరు చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా డిస్క్రిప్షన్‌లో మా యొక్క క్యాంపస్ అకాడమీ యాప్ అనేటువంటిది అవైలబుల్‌గా ఉంది. అందులో సబ్జెక్ట్ వైస్ ఇంపార్టెంట్ టాప్ 500 బిట్స్ ఉన్నవి. మార్క్ టెస్ట్‌లు కూడా అప్డేట్ చేసాము చాలా తక్కువ ప్రైస్‌కి. సో, అవి మీరు కావాలనుకుంటే చూసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇంగ్లీష్‌లో 30/30 రావాలంటే సందీప్ సార్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేటువంటివి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు అక్కడికెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో బయాలజీకి సంబంధించినటువంటి టాప్ 60 ఇంపార్టెంట్ బిట్స్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ గ్రహాల యొక్క కక్షల మధ్య గ్రహ శకలాలు కనిపిస్తాయి. సో, మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఆన్సర్ వచ్చేసి కుజుడు మరియు బృహస్పతి, మార్స్ మరియు జూపిటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక వస్తువు యొక్క సాపేక్ష సాంద్రతను తెలుసుకోవడానికి మనం సాధారణంగా దాని సాంద్రతను దీనితో పోల్చి చూస్తాము. నీటి సాంద్రత, వస్తువు సాంద్రత, కిరోసిన్ సాంద్రత, గాలి సాంద్రత. సో, ఆన్సర్ వచ్చేసి నీటి సాంద్రత ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 2 సమతల దర్పణాల మధ్య కోణాన్ని తగ్గించినప్పుడు వాటి మధ్య గల వస్తువు ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. రివర్స్ వ్యూ మిర్రర్‌లో వస్తువు ప్రతిబింబం చిన్నదిగా కనిపిస్తుంది. సో, ఇందులో ఏది సత్యం, ఏది అసత్యం అని అడుగుతా ఉన్నాడు. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి మొదటి వాక్య మరియు రెండవ వాక్య 2 కూడా సత్యం అని చెప్తా ఉన్నాడు. ఒక వ్యక్తి బస్సులో 15 గంటలు ప్రయాణించాడు. ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఓడోమీటర్లో ప్రారంభ రీడింగు 1891 మరియు గమ్యాన్ని చేరుకున్న తర్వాత రీడింగ్ 2881గా ఉంది. అప్పుడు అతని తలసరి వడి ఎంత? వడి అంటే ఇక్కడ యావరేజ్ స్పీడ్. సో, దెన్ హిస్ యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతా ఉన్నాడు. సో, ఆన్సర్ వచ్చేసి 66 km/h. విద్యుత్ వలయంలో ఒక ఎంసీబీ ఇలా అనుసంధానం చేయబడాలి. శ్రేణిలో మాత్రమే ఇస్ ద రైట్ ఆన్సర్. శ్రేణిలో మాత్రమే ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ పద్ధతిలో బ్లిస్టర్ కాపర్ శుద్ధి చేయబడుతుంది. ఆన్సర్ వచ్చేసి పోలింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాణిజ్యపరంగా పాల నుండి మీగడను వేరు చేయడానికి ఉపయోగించేటువంటి యంత్రం ఏది? సెంట్రిఫ్యూజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. పీహెచ్‌లో పి అంటే ఏంటి? ప్యూర్. ప్యూర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో, ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇవ్వబడింది. సో, ఈ ఈక్వేషన్ అనేటువంటిది ఏ రకమైనటువంటి చర్య అని అడుగుతా ఉన్నారు. సో, ఇది ఆక్సీకరణ చర్య కిందికి వస్తుంది. పరమాణువు ద్రవ్యరాశి ఆ పరమాణువులో అంతటా ఏకరీతిగా పంపిణీ చేయబడి ఉంటుంది. ఏ నమూనా ప్రతిపాదించింది ఇక్కడ? సో, ఇక్కడ ప్లమ్ పడ్డింగ్ మోడల్ ఆఫ్ ఆటమ్, ప్లమ్ పుడ్డింగ్ పరమాణు నమూనా అనేటువంటిది రైట్ ఆన్సర్. ఏ నియమం ప్రకారం ఒకే పరమాణువుకి చెందిన ఏ 2 ఎలక్ట్రాన్లకి 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు? పౌలీ వర్ణన నియమం. పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక యాంగ్స్ట్రామ్ 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0.1 nm ఇస్ ద రైట్ ఆన్సర్. రక్తంలో ఈ కణాలు అత్యధిక సంఖ్యలో ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి ఎరిథ్రోసైట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. పువ్వులోని స్త్రీ లైంగిక భాగాన్ని ఏమంటారు? అండకోశం, పిస్టిల్ అంటారు. దీని పొడిగింపు కారణంగా ఆడమ్స్ యాపిల్ అనేటువంటిది ఏర్పడుతుంది. థైరాయిడ్ కార్టిలేజ్, థైరాయిడ్ మృదులాస్థి ఇస్ ద రైట్ ఆన్సర్. క్రొత్త జాతులు ఏ విధంగా ఏర్పడతాయి? ఏర్పడేటువంటి విధానం. ఆన్సర్ వచ్చేసి స్పీసియేషన్. ద వే హౌ న్యూ స్పీసీస్ ఆర్ ఫార్మ్డ్ ఈజ్ నోన్ యాజ్ స్పీసియేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కొన్ని మొక్కలలో పువ్వులలోని అండాశయం ఫలదీకరణ ప్రక్రియ లేకుండా నేరుగా ఫలాలుగా అభివృద్ధి చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని ఏమని పిలుస్తారు? పార్థినోకార్పీ, పార్థినోకార్పీ అని అంటారు. మన శరీరం యొక్క పెరుగుదల మరియు మరమ్మతుల కోసం మనకు ఏవి అవసరమవుతాయి? ఫర్ ద గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్
ఫర్ ద గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ అవర్ బాడీ వి నీడ్ ప్రోటీన్స్, మాంసకృతులు ఇస్ ద రైట్ ఆన్సర్. లోప వ్యాధి అయిన రికెట్స్ యొక్క వ్యాధి లక్షణాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద సిమ్టమ్ ఆఫ్ ద డెఫిషియన్సీ డిసీజ్ రికెట్స్. ఎముకలు మృదువుగా మరియు వంగిపోవడం ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ రకమైనటువంటి ఫ్లోరోసిస్ కాల్షియం తక్కువగా ఉండి పోషక విలువలు లేని ఆహారం తక్కువ మోతాదులో తీసుకునేటువంటి పిల్లలలో మాత్రమే సంభవిస్తుంది. దిస్ టైప్ ఆఫ్ ఫ్లోరోసిస్ అకర్స్ ఓన్లీ ఇన్ పూర్లీ నరిష్డ్ చిల్డ్రన్ హూస్ డైట్ ఈస్ లో ఇన్ కాల్షియం. జెను వల్గమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక తల్లి కణం నుండి 128 పిల్ల కణాలు ఏర్పడటానికి అవసరమైనటువంటి మైటోటిక్ విభజన సంఖ్య ఎంత? The number of mitotic divisions are required for formation of 128 daughter cells from a single mother cell. The answer is 7. Japanese encephalitis దీని వల్ల వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఈగ, హౌస్ ఫ్లై ఇస్ ద రైట్ ఆన్సర్. ద్రవ స్థితి నుండి వాయు స్థితికి మారడాన్ని ఏమని పిలుస్తారు? ద చేంజ్ ఆఫ్ ద స్టేట్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ ఈస్ కాల్డ్ బాష్పీభవనం, ఎవాపరేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రపంచంలోని మొట్టమొదటి సింథటిక్ మైక్రోఫైబర్ను టోరే ఇండస్ట్రీ శాస్త్రవేత్త డాక్టర్ యోషి ఒకామోటో ఈ సంవత్సరంలో కనుగొన్నారు. 1970 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది భారతీయ శాస్త్రవేత్తలలో తన రసరత్నకార గ్రంథంలో స్వేదనం, సంగ్రహణం, ఉత్పతనం పద్ధతులను, వాటికి కావలసినటువంటి పరికరాల గురించి వివరించడం జరిగింది. సో ఎవరు అనంటే నాగార్జున ఇస్ ద రైట్ ఆన్సర్. విద్యా ప్రణాళిక ముఖ్యమైన మరియు సరైన శాస్త్రీయ సమాచారాన్ని అందించాలి. మరి ఇది విషయాత్మక చెల్లుబాటు, కంటెంట్ వ్యాలిడిటీ కిందికి వస్తుంది. కింది వాటిలో విషయావగాహన విద్యా ప్రమాణమునకు చెందినది ఏది? ఎక్స్ప్లెయినింగ్, వివరించడం అనేటువంటిది రైట్ ఆన్సర్. తప్పుగా జతపరచబడిన బోధనాభ్యాసన పద్ధతిని మరియు ఉదాహరణను గుర్తించండి అని అడుగుతా ఉన్నాడు. అగమన విధానం, వైద్యులు మెడ చుట్టూ స్టెథోస్కోప్ను ధరిస్తారు. సిరాజ్ తన మెడ చుట్టూ స్టెథోస్కోప్ను ధరించాడు. సిరాజ్ ఒక వైద్యుడు. సో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని చదివితే ఏది సరైనటువంటి జత కాదో మనకు అర్థమవుతుంది. పాస్ చేసుకొని మీరు చదవండి. ఈ విద్యా ప్రణాళిక ఉపగమంలో ఎంపిక చేసినటువంటి అంశం యొక్క పూర్తి విషయాన్ని అదే తరగతిలో వివరంగా వివరించబడుతుంది. శీర్షిక విధానంలో వివరించబడుతుంది. ఈ క్రింది వాటిలో దృశ్య శ్రవణ ఉపకరణం ఏది? రేడియో, నమూనా, ఉపన్యాస ప్రదర్శన, గ్రాఫ్. ద ఆన్సర్ ఈజ్ ఉపన్యాస ప్రదర్శన ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో తన చుట్టూ వలయ వ్యవస్థను కలిగి ఉన్న గ్రహాన్ని గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి బృహస్పతి ఇస్ ద రైట్ ఆన్సర్. నల్ల వ్యాలీ వన సంరక్షణ సమితి ఏ జిల్లాలో ఉంది? మెదక్ ఇస్ ద రైట్ ఆన్సర్. వస్తువు నుండి దర్పణానికి గల దూరంతో సంబంధం లేకుండా ప్రతిబింబం ఎల్లప్పుడూ నిటారుగా కనిపిస్తుంది. అప్పుడు ఈ దర్పణాన్ని ఏమంటారు? ఇది ప్లేన్ మిర్రర్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్, సమతల దర్పణం లేదా కుంభాకార దర్పణం అని అంటారు. విశ్వ గురుత్వ స్థిరాంకం జీ విలువ మొదట ప్రయోగాత్మకంగా గణించిన వారు ఎవరు? హెన్రీ క్యావెండిష్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాణిజ్యపరంగా విద్యుత్ శక్తి యొక్క ప్రమాణం ఏది? KWH ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ఏ లోహం యొక్క ధాతువులు ప్రకృతిలో సల్ఫైడ్లుగా లభిస్తాయి? జింక్, పాదరసం, సీసం. జింక్, మెర్క్యూరీ, లెడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో మొక్కల సెల్యులోజ్ నుంచి తయారైనటువంటి కృత్రిమమైనటువంటి దారం ఏది? రేయాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పెట్రోలియం ఘన పరిమాణం కొలవడానికి చమురు పరిశ్రమ తీసుకున్న ప్రమాణం X.
మరియు ఒక XY లీటర్లకు సమానం. అప్పుడు X మరియు Yని గుర్తించండి. సో, అక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్‌లో చూసుకున్నట్లయితే X బ్యారెల్, Y 159 ఈస్ ద రైట్ ఆన్సర్. డ్యూటీరియం మరియు ట్రిటియంలోని న్యూట్రాన్ల యొక్క వ్యత్యాసం ఎంత? ఆన్సర్ వచ్చేసి 1 ఈస్ ద రైట్ ఆన్సర్. Z అనే మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 282 అయితే అది దీనికి చెందుతుంది, రెండవ గ్రూపునకు చెందుతుంది. ఒక మూలకం X ఒక ఫ్లోరైడ్ XF3ని ఏర్పరుస్తుంది. అప్పుడు X యొక్క వాలెన్సీ ఎంత? ఆన్సర్ 4, 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్‌ని ఒకసారి చదవండి. ఏ, ప్రకృతిలో ఏ జీవి మనుగడ సాగించాలో లేదా నశించాలో ప్రకృతి స్వయంగా ఎంచుకుంటుంది లేదా నిర్ణయిస్తుంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ఇదే. ఒక జీవిలో దానికి ఉపయోగపడని లక్షణాలు నశించిపోతాయి మరియు ఉపయోగకరమైనటువంటి లక్షణాలు తర్వాతి తరాలకు అందజేయబడతాయి. సస్టైనబుల్ యూజ్ అంటాం అనమాట. సో, సరైనటువంటి జవాబును ఎంచుకోండి. సో, ఇందులో ఏ మరియు రెండు కూడా సరైనవే. ఏ మరియు బి ఈ రెండు కూడా సరైనవే. ఏ మరియు బి రెండు కూడా సరైనవే. బి ఖచ్చితంగా ఏని వివరిస్తుంది. పాలలో ఉండే సూక్ష్మజీవులను నాశనం చేసేటువంటి ప్రక్రియ పాస్చరైజేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కప్ప ఒక ఉభయచరం, అది మనకు తెలుసు. అది నీటిలోకి లోతుగా వెళ్ళినప్పుడు శ్వాస తీసుకోవడానికి దాని ప్రత్యేక అవయవాలను ఉపయోగిస్తుంది. అది ఏ రకమైనటువంటి అవయవం? చర్మం. పగడాలు వంటి సిలిండరేట్ల శరీరం యొక్క బయటి పొరలో ఉండే ప్రత్యేకమైనటువంటి రక్షక కణాలు ఏవి? నీడోబ్లాస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గాయం తర్వాత రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ప్రోత్రాంబిన్పై థ్రాంబోకైనేస్ పనిచేస్తుంది మరియు దాన్ని ఈ విధంగా మారుస్తుంది, థ్రాంబిన్గా మారుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ప్రమాదం ఎక్కడ సంభవించింది? అది ఏ సంవత్సరంలో అని ఇక్కడ అడుగుతా ఉన్నాడు. సో, చార్నబిల్ 1986లో సోవియట్ యూనియన్ ఈ చార్నబిల్ దీని గురించి ఒక చిన్న షార్ట్ ఫిలిం కూడా ఉంది. వరదల సమయంలో డ్యామ్లు మరియు ప్రాజెక్టుల నుండి విడుదలయ్యేటువంటి నీటిని ఈ ప్రమాణంతో కొలుస్తారు. క్యూసెక్లు ఇస్ ద రైట్ ఆన్సర్. మొక్కలు కార్బోహైడ్రేట్ని ఏర్పరచడానికి మట్టి నుండి గ్రహించే నీటిలో 1% మాత్రమే ఉపయోగిస్తాయి. మరి మిగిలినటువంటి 99% దీని ద్వారా వాతావరణంలోకి విడుదల చేయబడతాయి. అది ఏ రకమైనటువంటి విధానం అని అంటే శ్వాసక్రియ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో మెండల్ తన వారసత్వ సూత్రాల్లో ప్రతిపాదించినటువంటి దానిని గుర్తించండి. అర్జిత గుణాల అనువంశికత ఇస్ ద రైట్ ఆన్సర్. సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో శాస్త్రీయ పద్ధతులలో సరైనటువంటి దశల క్రమాన్ని గుర్తించండి అని అంటున్నాడు. సో, ఇక్కడ మనకు పరిశీలించడం మరియు ప్రయత్నించడం, ప్రయోగాన్ని ప్రణాళిక రచన చేయడం, పరికల్పనను రూపొందించడం, ప్రయోగాన్ని నిర్వచించడం, నిర్ధారణలు చేయడం మరియు ఫలితాలను తెలియజేయడం. ఒకసారి చూడండి, ఇది ఇంగ్లీష్లో ఇంకా చాలా చక్కగా ఉంటుంది. అబ్జర్వ్ చేసి మనకు క్వశ్చన్ వేసుకుంటాము, తర్వాత అబ్జర్వ్ చేసి మనకి వచ్చినటువంటి దానికి ప్లాన్ చేస్తాము ఏం చేయాలన్నటువంటి ఒక ఎక్స్పెరిమెంట్కి. దానికి ఒక హైపోథిసిస్ని మనం చేసుకుంటాము. హైపోథిసిస్ అయిపోయిన తర్వాత దానికి ఎక్స్పెరిమెంట్ చేస్తాము. సో, అకార్డింగ్ టు ఎక్స్పెరిమెంట్ వచ్చినటువంటి వాటికి కొన్ని కంక్లూజన్స్ మరియు కమ్యూనికేట్ చేస్తాము. బాహ్య ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే నాడీ కణాలు ఇక్కడ మాత్రమే మనకు లభిస్తాయి లేదా ఉంటాయి. అది ఎక్కడ అని అంటే ముక్కు ఇస్ ద రైట్ ఆన్సర్. విద్యార్థులు పరమాణు సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా మూలకాలను వర్గీకరించగలుగుతారు. ఇది ఏ రకమైనటువంటి విద్యా ప్రమాణం? విషయ అవగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. సహభాగిత లేదా భాగస్వామ్య అభ్యాసన విధానంలో సమూహంలోని విద్యార్థులు ఇలా ఉండేలా చూసుకోవాలి. ఏ విధంగా అంటే విజాతీయంగా, హెటెరోజెనస్ ఇస్ ద రైట్ ఆన్సర్. విద్యార్థుల ప్రక్రియ నైపుణ్యాలను మదింపు చేయడానికి మనం దీనిని ఉపయోగిస్తాము. దేన్ని ఉపయోగిస్తామని అంటే
రేటింగ్స్. ఒక ఉన్నత పాఠశాల విద్యార్థి తాను పాఠశాలలో నేర్చుకున్నటువంటి దాని ఆధారంగా ఒక భద్రత పరికరాన్ని అభివృద్ధి చేసి దానిని తన ఇంటి గేట్ వద్ద అమర్చాడు. ఎవరైనా గేటును తాకినప్పుడల్లా అలారం మోగుతుంది. విద్యార్థి ప్రవర్తన ఈ లక్ష్యానికి సంబంధించినది. ఆ సంశ్లేషణ సింథసిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రోజర్ బైబీ నిర్మాణాత్మక బోధనాభ్యసన నమూనాలో 5E సూచనల యొక్క క్రమం ఏది అని అంటే ఆన్సర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అది ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవాల్యుయేట్. సో 5 ఈస్ అన్నమాట. సో 5Eలో ఈ 5 ప్రాసెస్. ఎగ్డార్ డెల్ యొక్క అనుభవ శంకువులో అడుగు భాగం నుండి పై భాగానికి అమర్చినటువంటి అభ్యసన అనుభవాల సరైన క్రమాన్ని గుర్తించండి. సో ఇందులో ప్రత్యక్ష ప్రయోజిత అనుభవాల, కల్పిత అనుభవాలు, ప్రదర్శనలు, రేడియో శాబ్దిక సంకేతాలు, డైరెక్ట్ ప్రపోజ్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, కాంట్రివ్డ్ ఎక్స్పీరియన్సెస్, డెమాన్స్ట్రేషన్, రేడియో, వర్బల్, సింబల్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ టాప్ 60 బయాలజీ క్వశ్చన్స్ చూసారు కదా. సో దీనికి సంబంధించి మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మరిన్ని అప్డేట్స్ మీకు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.